కనీసం అప్పట్లో ఎట్లా ఉండే ప్రభుత్వాలు ఏమన్నా జనాలకు ఇబ్బందికరమైన పని చేస్తానో ఏమైనా వ్యతిరేకమైన పని చేస్తానో వెంటనే ఎర్రజెండోళ్ళు దాన్ని ఖండించేది. ఈ మధ్య కాలంలో ఏమైందో ఎర్రజెండోళ్ళకు పాడైపోను, వీళ్ళు సప్పుడే లేదు. ఎర్రజెండోళ్ళు అంటే వాస్తవానికి ప్రభుత్వాలకు నిజంగా వణుకు పుట్టేది. ఈ ఎర్రజెండోళ్ళు కూడా సప్పుడు చేయకుండా అయిపోయారు. మరి ఇక ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ప్రతిపక్షం వాళ్ళు చేయమంటే ప్రతిపక్షం వాళ్ళు చేయరైతురి, ఎర్రజెండా పార్టీ వాళ్ళు చేయరైతురి, నా బీజేపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరైతురి. మరి ప్రజల కోసం కొట్లాడే నాయకులు ఎవరు కావాలి? ఎవరు కావాలంటే జనాలు ఎవరి కాలు మారాలి. ఎవరి కాలు మారి ఎవరికైతే బాగుంటుంది అనుకుని ఆల్టర్నేటివ్ ఇంకొని చూసుకోవాల్సిందే తప్పితే ఇక ఆ నాయకుడు మాట్లాడతారు మా గురించి, ఈ నాయకుడు మాట్లాడతారు మా గురించి, ఇటువంటి హాస్పిటళ్ళు ఎన్ని హాస్పిటల్ పెట్టినా కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వాస్తవానికి ఎర్రజెండా పార్టీ అంటే చాలా రకాలమైన ఏమంటారు చాలా విధంగా గౌరవం ఉండేది. ఇవాళ కనీసం ఏమన్నా అన్యాయం జరుగుతుందంటే ఎర్రజెండా పార్టీ వాళ్ళు అటంకలు కూడా పోతలేరు. మరి ఆలపై అలా ముడుతున్నాయా లేకపోతే జనాలు ఎట్టిపోతే మాకేంది అనుకుంటారో నాకు తెలుస్తలేదు. కానీ కనీసం వాళ్ళకు కూడా సొయ్యి లేకుండా అయిపోయాయి. ఇక జనాలు ఎట్ట బతారు చెప్పురు. ఇక